Hello everyone. CDSCO UPSC conduct చేసే సెంట్రల్ డ్రగ్ ఇన్ మెడికల్ డివైసెస్ ఎగ్జామ్ గోయింగ్ టు బి హెల్డ్ ఆన్ టుమారో నవంబర్ 2nd. సో లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మీరు తీసుకెళ్ళవలసినవి వాళ్ళు పంపించిన ఈ అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. ప్రింట్అవుట్ వీలైతే కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి, ఎందుకంటే యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్ దేర్. సో ఆ ప్రింట్అవుట్ ఒకటి అండ్ దెన్ ఫోటో ఐడి కార్డ్. ఫోటో ఐడి కార్డ్ అంటే మీ ఫోటో, మీ నేమ్ ప్రాపర్గా ఉన్న ఒక ఐడి కార్డ్. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవర్స్ లైసెన్స్ ఏదైనా ప్రాబ్లం లేదు. థర్డ్ వన్, బ్లాక్ బాల్ పాయింట్ పెన్. ఈ ఎగ్జామ్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్. సో వాళ్ళకు పేపర్ ఇస్తారు, బబ్లింగ్ చేయాలి. ఆ బబ్లింగ్కి మీరు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్ళాలి. లాస్ట్ వన్, ఎవరిదైనా ఈ అడ్మిట్ కార్డులో ఫోటో సరిగ్గా రాకపోతే వాళ్ళు మాత్రం 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, క్లియర్గా ఉన్న రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ అంటే ఏం లేదు, హాల్ టికెట్లో ఫోటో సరిగ్గా లేదు, ఐఎమ్ సబ్మిటింగ్ మై పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అలాంగ్ విత్ మై ఫోటో ఐడి ప్రింట్అవుట్ అని చెప్పి ఇవ్వాల్సి వస్తుంది. సో 4 థింగ్స్ ఆర్ దేర్: ప్రింట్అవుట్ చేసిన ఈ అడ్మిట్ కార్డ్, ఫోటో ఐడి కార్డ్, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అండ్ దెన్ 2 ఫోటోగ్రాఫ్స్. ఈ 4 సరిపోతాయి, ఇంకా వేటిని అలౌ చెయ్యరు. కమింగ్ టు ద ఎగ్జామినేషన్, వెల్ ఇన్ అడ్వాన్స్ ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వండి. 2 hours ఎగ్జామ్, 120 minutes. నా గెస్ ఏమంటే 150 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, 300కి ఎగ్జామ్. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు బీ మైండ్ఫుల్. మీకు ప్రాపర్గా తెలిసినవి మాత్రం ఆన్సర్ చేయండి. ఏమాత్రం ఐడియా లేనివి జస్ట్ లీవ్ యాజ్ సచ్. నెగిటివ్ మార్క్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు వెర్బల్, క్వాంట్, రీజనింగ్ పార్ట్ చేసేటప్పుడు పే అటెన్షన్. అవి ఆ మ్యాథ్ ప్రాబ్లమ్స్ కానీ రీజనింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కానీ మీరు అదే సాల్వ్ చేస్తూ కూర్చుంటే టైం అయిపోతుంది. ఒకవేళ ప్రాపర్ ఆన్సర్ లేకపోతే అంతా వేస్ట్ అవుతుంది. సో మేక్ షూర్ యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. మిగతా బిట్స్ అన్నిటికీ మోస్ట్లీ ప్రాబ్లం ఏమీ రాదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎవరికైనా ఏదైనా అంటే లాస్ట్ మినిట్లో రివైజ్ చేయాలి అనుకుంటే, నిన్న ఛానల్లో ఒక 5 వీడియోస్ కంప్లీట్గా మెడికల్ డివైసెస్ 2017 రూల్స్ మీద అప్లోడ్ చేశాను. అంటే టోటల్ చాప్టర్స్ ఎన్ని, రూల్స్ ఏమున్నాయి, ఫార్మ్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి, ఓవర్వ్యూ అండ్ జిస్ట్ ఆఫ్ మెడికల్ డివైసెస్ రూల్స్ 2007 అని 5 వీడియోస్ చెప్పాను. మోస్ట్లీ అన్నీ కవర్ చేస్తాయి. సో జస్ట్ ఆడియో వింటూ ఉండండి, సో దట్ ఎగ్జామ్కి ఒక ఈ పర్టికులర్ పార్ట్లో రివిజన్గా ఉంటుంది. అగైన్ లాస్ట్ మినిట్లో ఏమైనా రివైజ్ చేయాలనుకుంటే నోబెల్ ప్రైజెస్ వచ్చే ఛాన్స్ ఉంది, రీసెంట్గా జరిగిన నోబెల్ ప్రైజెస్. అలానే స్పోర్ట్స్ నుంచి అండ్ దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని 17 గోల్స్ ఉన్నాయి. ఆ 17 గోల్స్ ఏంటి అంటే ఆ పర్టికులర్ నెంబర్లో ఆ గోల్ ఏంటో చెప్పగలగాలి. ఇప్పుడు గోల్ నెంబర్ 6 ఈజ్ క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్. ఫస్ట్దేమో నో పోవర్టీ, సెకండ్ వన్ ఏమో నో హంగర్. అట్లా నెంబర్స్ కూడా గుర్తుంచుకోవాలి. జస్ట్ బ్రీఫ్గా 17 గోల్స్ ఏంటి, నెంబర్ 7 అంటే ఏంటి, ఆర్ నెంబర్ 10 అంటే ఏంటో చెప్పగలిగేటట్టు నేర్చుకోండి. అండ్ దెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి, అండ్ దెన్ బయో హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్. వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు ఇవి. అండ్ దెన్ సైన్స్లో నోబెల్ ప్రైజెస్, ఇలాంటివి కొంచెం చూసుకొని వెళ్ళండి. దీస్ థింగ్స్ విల్ హెల్ప్ యూ. టూ మచ్గా స్ట్రైన్ అవ్వద్దు. టుడే నైట్ యూ నీడ్ టు హ్యావ్ గుడ్ స్లీప్ సో దట్ టుమారో మార్నింగ్ ఆ 2 hours ప్రాపర్గా ఫోకస్ చేయగలుగుతారు. I hope this one will be useful. All the best for your examination.